రైట్. ప్రతి ఒక్కరు వీడియో చూడాలా. మెయిన్లీ ముందల పేరెంట్స్ ఎవరైనా కనుక ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఎందుకంటే మీరు కనుక ఈ వీడియో స్కిప్ చేశారంటే నాలాంటి యదనా కొడుకుల్లాగా మీ పిల్లలు తయారవుతారు. ఎందుకంటే నన్ను ఎలా పెంచారంటే విపరీతమైన గారాభం అనమాట. ఎంతలా గారాభం అంటే అంతలా గారాభం అంట. అడిగిందల్లా తీసుకురావడం, అడిగిందల్లా ఇవ్వడం. మీకు ఉండొచ్చు మా పిల్లలు అడుగుదాం కూడా ఇవ్వడం తప్ప అని చెప్పాను. ఇవ్వడం తప్పు కాదు, ఇచ్చే విషయంలో గారాభంగా ఇవ్వడం తప్ప అని నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇచ్చే విషయంలో వాళ్ళకి గనక విలువలు అంటే వాడి విలువ తెలియకుండా మీరు ఇస్తున్నారంటే ఖచ్చితంగా రేపు రోజు మీరికే ప్రాబ్లం. నేను తయారయ్యాను కాబట్టి అలా చూస్తున్నా. నాకు విలువ లేకుండా కాస్త కోస్తో నాకు కొద్దిగా ఒక వస్తువు మీద కానీ వాడి మీద కొద్దిగా విలువ ఏమైనా ఉందంటే అది మా మమ్మీ వాళ్ళు. మా మమ్మీ ఇచ్చే విషయంలో గాని, చూసే విషయంలో గాని కొట్టేగాడు కొట్టింది, పెట్టేగాడు పెట్టింది. ఇచ్చే విషయంలో కొద్దిగా నాకు ఏదైనా వస్తువు మీద తీసుకునే విషయంలో కొద్దిగానే జాగ్రత్త కలిగి ఉన్నాను. మా మమ్మీ మీద భయమే. నన్ను పెంచింది వేరే వాళ్ళు అనుకోండి, దీన్ని ఇప్పుడు ఒక పేర్లు చెప్పదలుచుకోవట్లేదు. ప్లీజ్ గారాబం మీద చేయమాకండి. ఎందుకంటే నేను అనుభవిస్తున్నా. నాకంటే చిన్న చిన్న పిల్లలు 50 కేజీలు బస్తాన్ని ఇస్తరా వదిలేస్తున్నారు. నేను నా ఏజ్ కుర్రోళ్ళంతా ఎండలో కష్టపడుతున్నారు. నేను సోమరితనంగా బద్ధకస్తంగా తయారయ్యాను. ఇది నాలో ఉన్న ఆవేదన మొత్తం బయటపడుతున్నా. గారాబం వల్ల, మెయిన్లీ గారాబం వల్ల పిల్లలని చెడిపోవడం. నేను చెడిపోయాను కాబట్టి నేను మాట్లాడుతున్నా. ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు పిల్లల్ని గారాబం చేయమాకండి, పిల్లల్ని గారాబం చేయమాకండి. ఎందుకంటే నాలా తయారవుతారు. పిల్లలకి ఇచ్చే విషయంలో నేను ఇవ్వద్దని అంటలా, కానీ వాళ్ళు తెలిసే ఎంపలు వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వమాకండి. అడిగినప్పుడు ఇస్తే మీరు ఇచ్చే దాని విషయంలో వాళ్ళ పీక్స్ అనేది వెళ్ళిపోతాయి అన్నమాట. అడిగిందల్లా ఇచ్చారనుకో మీ ఊహ అన్నంది అడుగుతారు. నేను అనుభవిస్తాను. ఇంకా చెప్పాలంటే 18 మాటే అన్నారు. నేను వెంటలా మమ్మంటే భయం. ఎంతలా భయం అంటే కంటి చూపుతోనే భయం అనమాట. కానీ ఏదైనా అడగాలంటే ఫ్రెండ్లీగా అడుగుతాం, ఫ్రెండ్లీగానే ఉంటాం. మా అమ్మ ఫ్రెండ్లీగానే ఉండిద్ది, కానీ మా అమ్మ అంటే భయం. నిజమైన ప్రేమ అంటే అలా ఉండిద్ది. అమ్మని అడిగే విషయంలో భయం ఉండదు, కానీ జాగ్రత్త ఉండిద్ది. పిల్లల్ని నేనేదో పెద్ద పద్ధతి అని మాట్లాడలేదు, నాలా చెడిపోకూడదని చెప్పి ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరికి పేరెంట్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ జనరేషన్ లో ప్రతి ఒక్క పేరెంట్స్ సెన్స్ చేయండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడితే పేరెంట్స్ మీకు చేతులెత్తి నేను దండం పెడుతున్నాను. ఎందుకంటే నాకు నా లాంటి తోటి వాళ్ళని చూస్తుంటే నేను ఎందుకు చేయలేకపోతున్నా అంత పని అని నాకు బద్దకం వేసేది. నా ఒళ్ళే సహకరించట్లా. ఎలా ఉందంటే ఎందుకురా నీ చెయ్యో కాళ్ళు నరుక్కొని పించుతున్న బతుకురా అన్నట్టు కనిపిస్తుంది అన్నమాట. అంత సిగ్గేస్తుంది. చిన్న పిల్లల నుంచి సిగ్గు తెచ్చుకోవాలనిపిస్తుంది అన్నమాట. ప్లీజ్ పిల్లల్ని అయితే గారాబం చేయమాకండి, నాలా తయారవుతారు. ప్లీజ్ ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ. నేను ఏదైనా తప్పుగా ఉంటే క్షమించండి.